So previous class lo we have seen notice of opening reopening చూసాము. అది చాప్టర్ 2 వచ్చేసి ఇది చాప్టర్ 3 చాలా ఇంపార్టెంట్. సో వాట్ we will see in the థర్డ్ యూనిట్ అంటే వచ్చేసి ఎగ్జామినేషన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ కాంపిటెన్సీ ఆఫ్ ఫిట్నెస్. ఓకే, మీకు ఒకవేళ రెగ్యులేషన్స్ తెలీదు అని అనుకుంటే ఇలా నేను ఆల్రెడీ సమ్మరైజ్ చేసి పెట్టాను. ఇది ఫస్ట్ రాసుకొని దాని తర్వాత నా లెక్చర్స్ వినండి. సో రెగ్యులేషన్ నెంబర్ 10 సో రెగ్యులేషన్ నెంబర్ 1 to 9 3 to 9 వచ్చేసి మనము ప్రీవియస్ దాంట్లో చూసాము. ఇక్కడ 10 to 25 చూస్తున్నాము, ఏది మిస్ కాకుండా. సో రెగ్యులేషన్ 10 వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ గ్రాంటెడ్ బై ద బోర్డ్, ఎగ్జామినేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ సర్టిఫికేట్ కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఇలా ఇండికేషన్ అంటే ఏంటిది సేమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ సర్వేయర్ సర్టిఫికేట్ రావాలంటే ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, సర్దార్ సర్టిఫికేట్ రావాలంటే ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, ఒక మనిషి ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్ లైక్ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ ఉంది, సెకండ్ క్లాస్ ఎగ్జామ్ ఉంది, మన జీవిత కాలంలో ఎన్నిసార్లు మాత్రమే రాసుకోవడానికి అర్హత ఉంటుంది, దానికన్నా అర్హత ఉండదు. అంటే ఇప్పుడు ఏంటిది 4 times 5 times 6 times అని ఉంటుంది మనకు. నెక్స్ట్ ఫీజ్ గ్రాంటెడ్ ఫర్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఎక్స్చేంజ్ సర్టిఫికేట్స్, డూప్లికేట్ సర్టిఫికేట్స్, చాలా పెద్ద స్టోరీ. ఏది మిస్ చేయకుండా ఒక్కొక్కటి జాగ్రత్త చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఎవరెవరు ఉంటారు? అసలు ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటిది? బోర్డ్ who are responsible for conducting and issuing certificates. సో నార్మల్లీ మనకు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ ఏదైనా ఉన్నాయి కదా, ఎవరైతే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్స్ అండ్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్స్ ఉంటారు కదా, ఆ బోర్డ్ని మనం బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటాం. సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఎవరెవరు ఉంటారు? చైర్మన్ and 5 members having degree in mining. Who will be the chairman for the board of examination? Chief inspector. చాలా important. Chief inspector. ఓకే, సో ఇక్కడ సమ్మరైజ్ రాసుకుంటే who will be the chairman? చైర్మన్ వచ్చేసి చీఫ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ సెక్రటరీ ఎవరు? ఇన్స్పెక్టర్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఎవరెవరు ఉంటారు? చీఫ్ ఇన్స్పెక్టర్ ప్లస్ 5 members, 5 ఉంటారు. ఈ 5 వచ్చేసి హ్యావింగ్ డిగ్రీ ఇన్ మైనింగ్ సర్టిఫికేట్, మైనింగ్లో డిగ్రీ చేసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ప్రొవిజన్ ఉంది, చిన్న ప్రొవిజన్ ఉంది. నేను ఇక్కడ 5 members అన్నా, చీఫ్ ఇన్స్పెక్టర్ అంటే ఓకే, ఇక్కడ 5 members అన్నాను కదా, ఈ 5 membersలో ఎవరెవరు ఉండాలి? 5 డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఏది మైనింగ్లో డిగ్రీ చేసిన సర్టిఫికేట్ ఉండాలి, బాగానే ఉంది. బట్ ఒక ప్రొవిజన్ ఉంది, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అయి ఉండాలి ఒకరికి. సర్టిఫికేట్ ఒక పర్సన్. నెక్స్ట్ బి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైనింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఎంతమంది? 2. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ 2, ఇక్కడ ఒక్కడే 1 member, ఇక్కడ 2 members. ఓకే, నెక్స్ట్ పర్సన్ సర్వీస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే టీచర్.
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకరు ఉంటారు, 1 మెంబర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉంటారు? ఇది సి, ఇది డి. R&D డిపార్ట్మెంట్. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి ఒకరు ఉంటారు. టోటల్ ఎంత మెంబర్స్ అండి? 1 2 3 4 5, అంతే కదా? ఓకేనా? సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, నార్మల్గా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటిది? నార్మల్గా ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. ఇప్పుడు చైర్మన్ ప్లస్ 5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క పని ఏంటిది? దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. ఏ ఎగ్జామినేషన్లు, ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్, సెకండ్ క్లాస్ ఎగ్జామ్ అన్నట్టు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్స్ ఇచ్చే బాధ్యత వీళ్ళది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు లేకపోతే. నెక్స్ట్, వీళ్ళ టర్మ్, ఎవరి టర్మ్? వి 5 మెంబర్స్ టర్మ్. వీళ్ళ టర్మ్ వచ్చేసి 3 years ఎక్సెప్ట్ చైర్మన్. అర్థమైందా? వీళ్ళ టర్మ్ వచ్చేసి 3 years, కానీ చైర్మన్కి మాత్రం ఎగ్జంప్షన్ ఇందులో. ఎక్సెప్ట్ చైర్మన్ కాకుండా మిగతా ఎవరైతే బోర్డులో మెంబర్స్ లాగా ఉన్నారో వాళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 3 years. టర్మ్ అంటే ఇక్కడ పనితనం, ఎన్ని సంవత్సరాలు చేయాలి, హౌ మెనీ ఇయర్స్, వీళ్ళ వర్క్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇందులో, ఈ పర్టికులర్ బోర్డులో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తారు? 3 years మాత్రమే వర్క్ చేస్తారు. ఓకే, ఫైన్. నెక్స్ట్, రెమ్యూనరేషన్ ఫర్ board members are fixed by central government. CG అంటే సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ యొక్క రెమ్యూనరేషన్ అంటే అమౌంట్ ఎంత ఇవ్వాలి, వీళ్ళకి జీతం ఎంత ఇవ్వాలి, లేకుంటే ట్రావెల్ అండ్ అలవెన్స్, టీఏడిఏ, వీటి యొక్క అమౌంట్ మొత్తం ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, ఆల్ మీటింగ్స్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ ఇన్ ధన్బాద్. చాలా చాలా ఇంపార్టెంట్. సిఎంఆర్లో ఇలా ప్రొవిజన్ రాశారు కాబట్టి, సో ఇలా మీటింగ్స్ అన్నీ ధన్బాద్లో జరుగుతాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ జరుగుతాయి కదా, మీటింగ్స్ జరిగినప్పుడు టైమ్ అండ్ ప్లేస్ నాట్ లెస్ దెన్ 10 days. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీటింగ్లో అయితే నాట్ లెస్ దెన్ 2 days. ఇదేంటిది? నార్మల్లీ నేను ఏదన్నా మీటింగ్ సంవత్సరానికి ఒకసారి అన్న వీళ్ళు మీటింగ్ పెట్టేసుకుంటారు కదా, మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ మీటింగ్స్ అన్నీ ఎక్కడ జరగాలి అన్నారు? ధన్బాద్లో జరగాలన్నారు. ఒకవేళ మీటింగ్ వచ్చేసి సేమ్ మనకు తెలిసిన 1st April ముందు 1st Aprilలో నేను మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు మినిమం 10 days బిఫోర్ నాకు టైమ్ అండ్ ప్లేస్, ధన్బాద్లో ఏ ఏరియాలో అంటే హెడ్ ఆఫీస్లో పెట్టుకుంటున్నావా, ఎక్కడ పెట్టుకుంటావా, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద డీటెయిల్స్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? బోర్డు మెంబర్లకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏదైనా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మినిమం 2 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయాలి. మినిమం 2 days బిఫోర్ అన్నా ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? బోర్డ్ ఆఫ్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంటే చైర్మన్కి, ఈ 5గురికి ఇన్ఫార్మ్ చేయాలి. ఏంటిది? ఇట్లా మీటింగ్ పెట్టుకుంటున్నాము ధన్బాద్లో, ఆ టైం వచ్చేసి టైం అండ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ 10 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎమర్జెన్సీ మీటింగ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ 10 రోజులు కాదు 2 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇన్స్పెక్టర్ ఇన్ఫార్మ్ చేస్తారు. బికాస్ సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? ఈ బోర్డు మెంబర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇఫ్
చైర్మన్ ఆబ్సెంట్ ఫర్ మీటింగ్. ఒకవేళ ఒక సిచ్యువేషన్ వస్తుంది, చైర్మన్ ప్లస్ 5 మెంబర్స్ కదా మన లెక్క రావాల్సింది మీటింగ్కి. కానీ ఇన్ కేస్ చైర్మన్ ఆబ్సెంట్ అయితే ఇందులో ఉన్న 5గురిట్లో వాళ్ళే ఇంకొకరిని, అంటే ఈ 5 మెంబర్స్లోనే ఒకరిని ఎలక్ట్ చేసుకోవాలి. దేనికోసం ఎలక్ట్ చేసుకోవాలి? వాళ్ళు చైర్మన్ లెక్క ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అన్న, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలని మనం ఎన్నుకోవాలి. ఓకే, అదర్ పర్సన్ ఎలక్ట్ అమౌంగ్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక వార్డ్ ఉంటుంది, క్వారం అని. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ రాస్తాను. నో బిజినెస్ ట్రాన్సాక్షన్ హెల్డ్ నాట్ లెస్ దెన్ 3 members ఇంక్లూడింగ్ చైర్మన్. ఇదేంటో నేను చెప్తాను. ఇక్కడ క్వారం అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్. మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫర్ పాసింగ్ బిల్. ఇక్కడ ఏమైపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చైర్మన్ ప్లస్ 5 members ఉన్నారన్నారు కదా. సో వీళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. మీటింగ్లో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త వర్కింగ్ మెథడ్ని కానీ ఒక కొత్త మెషినరీని కానీ మైండ్ లోపట్ల అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు. అడాప్ట్ చేసుకుందాం అన్నప్పుడు ఐదుగురు ప్లస్ ఆరుగురికి 100% నాకు ఈ మెషినరీ ఓకే కావాలని చెప్పి అన్నారు కదా. ఓటింగ్ సిస్టమ్ పెడతారు. నార్మల్లీ ఎంతమందికి ఓకే ఈ కొత్త వర్కింగ్ మెథడ్ని ఇన్వాల్వ్ చేయడానికి, ఈ కొత్త రూల్ని పాస్ చేయడానికి అని. ఇక్కడ 1 2 3 4 5 ఓట్స్ ఉంటాయి. 4 ప్లస్ చైర్మన్ ఓట్లు. మినిమం మనకు నాట్ లెస్ దాన్ 3 ఓట్లు, అంటే మినిమం 3 ఓట్ల కన్నా తక్కువ ఉండకూడదు. అంటే 4 ఓట్లు 5 ఓట్లైనా పర్వాలేదు, చైర్మన్తో ఓట్తో సహా. అంటే ఏంటిది, మినిమం 3 ఓట్లకు పైనే వేస్తేనే ఆ బిల్లు పాస్ అయింది, లేకుంటే ఆ రూల్ పాస్ అయింది, ఆ రెగ్యులేషన్ పాస్ అయింది, ఆ వర్కింగ్ మెథడ్ పాస్ అయింది. అర్థమైనా? వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎజెండా పెట్టుకున్నారు. మీటింగ్ ఆఫ్ ద ఎజెండా ఏంటంటే కొత్త వర్కింగ్ మెథడ్ని అడాప్ట్ చేయడము. ఈ వర్కింగ్ మెథడ్ని అడాప్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఓటింగ్ సిస్టమ్ మెథడ్లు, లైక్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, ఈ బిల్ పాస్ నార్మల్లీ ఇలా అనుకుంటున్నాం మేము అని చెప్పి అనుకుంటారు. అన్నాక బిల్ పాస్ చేయక ముందు ఓట్స్ వేస్తారు. ఓట్స్ వేసినప్పుడు 1 2 3 4 5 6లో మినిమం నాట్ లెస్ దాన్ 3 ఓట్స్ అనేది ఉంటేనే బిల్ అనేది పాస్ అవుతుంది. అంటే ఏంటిది, నలుగురు ఓకే అన్నారు, ఇద్దరు ఓకే అనలేదు, ఓకే బిల్ పాస్ అయింది. ముగ్గురు ఓకే అన్నారు, ముగ్గురు నాట్ ఓకే అన్నా కూడా బిల్ పాస్ కాదు. ఇక్కడ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అడిషనల్ ఓట్ వచ్చేసి చైర్మన్ వేస్తాడు. 3 ఓట్లతో సమాధానం ఉంది, ముగ్గురికి కావాలి, ముగ్గురికి అవసరం లేదు అన్నప్పుడు చైర్మన్ వచ్చేసి అడిషనల్గా ఇంకొక ఓట్ వేస్తాడు. అంటే ఏంటిది, ఇండైరెక్ట్లీ మీకు చైర్మన్ ఎటు ఓటు వేస్తే అటే అన్నట్టు, అంతే కదా. యా, ఇది ఒకవేళ క్వారంలా if not came or less than 3% attended for meeting, next meeting held after 7 days later and agenda time place not changes. చెప్తాను నేనండి, నాట్ చేంజ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, సో నేను ఏం చెప్పాను, నార్మల్లీ మినిమం మనకు 3 ఓట్స్ వస్తే తప్ప రూల్ అనేది పాస్ కాదు అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు చైర్మన్ ఆబ్సెంట్ అయ్యిండు, ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం మీటింగ్కి వచ్చిన వాళ్ళు 6గురిలో ఓన్లీ 4 మాత్రమే మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్కి అటెండ్ అయిపోతే 2 ఓట్లు ఇద్దరు సమానంగా పడ్డది. ఈ సిచ్యువేషన్ ఎట్లా ట్యాకిల్ చేస్తారు? అసలు క్వారం అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ మినిమం 3 ఉండాలి.
కానీ ఇక్కడ రెండే అనే సిచ్యువేషన్ ఉన్నది. ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మీటింగ్‌ని క్యాన్సల్ చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు? ఈ మీటింగ్ 1 ఏప్రిల్‌లో ఒకవేళ నేను మీటింగ్ వచ్చేసి 1 ఏప్రిల్‌లో పెట్టుకుంటే, దాని తర్వాత 7 డేస్ తర్వాత అంటే 7థ్ ఏప్రిల్ రోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్ 7 డేస్ తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ ఒకవేళ ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇది సండే అయిందనుకోండి. అన్‌ఫార్చునేట్‌లీ సండే గాని, నాన్ వర్కింగ్ డే వచ్చిందనుకో, హాలిడే వచ్చిందనుకోండి. 8థ్ ఏప్రిల్ రోజు పెట్టుకుంటారు. అర్థమైందా? 8థ్ ఏప్రిల్ రోజు మీటింగ్ పెడతారు. ఒకవేళ సండే 7థ్ ఏప్రిల్ అయిపోతే అది 8థ్ ఏప్రిల్ రోజు పెట్టుకుంటారు. ఎజెండా మాత్రం చేంజ్ కాదు. అంటే ఏంటిది, వీళ్ళు దేని గురించి రూల్ పాస్ చేద్దాం అనుకున్నారో ఆ ఎజెండా మాత్రం చేంజ్ కాదు. టైమ్, ప్లేస్ కూడా చేంజ్ కాదు. ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ. చూడండి, మళ్ళీ బ్యాక్ రండి, క్లారిటీకి వినండి, మళ్ళీ ఫార్వర్డ్ రండి డౌట్ వస్తే. ఎందుకంటే సిఎంఆర్ మనం ఒక్కసారి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివే అంత టైం ఉండదు. సో చదివినప్పుడు మాత్రమే ఇది రెగ్యులేషన్ 10 టోటల్ స్టోరీ. ఈ స్టోరీ మొత్తం రెగ్యులేషన్ 10లో ఒక్క దాంట్లో ఉంది. ఓకే, క్వారం. సో చైర్మన్ ఆబ్సెంట్ అవుతారు. ఈ డేట్స్ ఇంపార్టెంట్. ఈ 10 డేస్, 2 డేస్, 7 డేస్, ఇది ఇంపార్టెంట్. క్వారం, ఈ క్వారం కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ 7 చాలా ఇంపార్టెంట్ ఇది. సో రెగ్యులేషన్ 11 ఏంటిదంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బోర్డ్. సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై బోర్డ్. నార్మల్లీ బోర్డు యొక్క పని ఏంటంటే సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని కదా. అసలు వీళ్ళ ద్వారా నుంచి ఏ సర్టిఫికేట్స్ వస్తాయి, వీళ్ళు ఏ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు? ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కోల్, అంతే కదా, కోల్ గురించే కదా మనం మాట్లాడేది. నెక్స్ట్ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కోల్. నెక్స్ట్ సర్వేయర్ సర్టిఫికేట్. ఓర్మెన్ సర్టిఫికేట్. సర్దార్ సర్టిఫికేట్. వైండింగ్ ఇంజన్ మ్యాన్ సర్టిఫికేట్. నెక్స్ట్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్. ఓకే, సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనకు నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇష్యూ చేస్తారు? 1, 2, 3, 4, 5, 6, 7. సో దీంట్లో మనకు కాంపిటేటివ్ వైజ్ అడిగే క్వశ్చన్ ఏంటిది? నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ బై ద బోర్డు. బోర్డు నుంచి మనకి ఇష్యూ అయ్యే సర్టిఫికేట్లు ఎన్ని? 7 సర్టిఫికేట్లు. ఆ 7 సర్టిఫికేట్లు ఏంటి? ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్ మేనేజర్, సర్వేయర్ సర్టిఫికేట్, ఓవర్మెన్ సర్టిఫికేట్, సర్దార్ సర్టిఫికేట్, వైండింగ్ ఇంజన్ మ్యాన్, గ్యాస్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటిది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఇష్యూడ్ బై బోర్డ్ అని అడగచ్చు. బోర్డు ద్వారా ఇష్యూ కానీ సర్టిఫికేట్లు ఏంటి అని చెప్పి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, సారీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, సర్వేయర్ సర్టిఫికేట్, ఇంకోటి మనకు సంబంధం లేని, మైనింగ్కి సంబంధం లేనిది లైక్ మెకానికల్ కానీ, సివిల్ కానీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ నేమ్ రాస్తారు, మనకు ఇది పెట్టేసుకుంటాం ఆన్సర్. ఓకే, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి మంచిగా చూడాలి క్వశ్చన్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇది రెగ్యులేషన్ 12. సో రెగ్యులేషన్ 13, సారీ రెగ్యులేషన్ 11 అయితే 12 and 13 ఇక్కడ నాకు దగ్గర అయిపోతుంది. రెగ్యులేషన్ 12 13 ఏంటిదంటే ఎగ్జామినేషన్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో ఎగ్జామ్ కండక్టర్ ఉన్న అప్లికేషన్ ఇది చూడండి, అర్థమైపోతుంది సింపుల్గా. అప్లికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ conducted by
బోర్డ్ ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు, గ్యాప్ బిట్వీన్ అప్లికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టు డేట్ ఆఫ్ ఎగ్జామ్, యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మినిమం 60 days. ఇదేంటో నేను చెప్తాను ఏనండి, నాట్ లెస్ దెన్ 60 days. అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను అప్లికేషన్స్ బోర్డు ఇస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన జేఎంఈటీ అప్లికేషన్స్ వచ్చేసి 15th May రోజు స్టార్ట్ అవుతాయి అని అన్నాడు, అంతే కదా. మినిమం 15th May నుంచి అప్లికేషన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఏంటిది, ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్కి మధ్యలో మినిమం 60 days గ్యాప్ ఉండాలి. మినిమం ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి, 60 days. చాలా ఇంపార్టెంట్ ఈ 60 days అనేది ఇంపార్టెంట్. ఓకే, అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై బోర్డ్ ఆర్ గ్యాప్ బిట్వీన్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టు యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామ్కి మినిమం 60 days ఉండాలి. ఓకే, అండ్ సేమ్ స్టోరీ ఇది కూడా. అండ్ ఫర్ మేనేజర్, సర్వేయర్, ఓవర్మెంట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కదా, సర్టిఫికేషన్ ఎగ్జామ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్ ఫిక్స్డ్, నాట్ లెస్ దెన్ 60 days ఫ్రమ్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్. సేమ్ స్టోరీ ఇక్కడ మళ్ళీ కూడా అడిగింది సేమ్ స్టోరీ, కానీ ఇంకొక విధంగా ఇచ్చాడు. సేమ్ మేనేజర్ ఓవర్మెంట్ సర్టిఫికేట్కి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మనం డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది కదా, 60 రోజుల్లోపు అప్లికేషన్ తీసుకున్న 60 రోజుల లోపే నీకు డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు 100% మినిమం. ఓకే, ఇక్కడ ఏముంది, ఫస్ట్ దాంట్లో అప్లికేషన్లకు ఉన్న యాక్చువల్ డేట్కి మినిమం 60 రోజుల గ్యాప్ ఉండాలని. సెకండ్ దాంట్లో ఏముంది, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 60 రోజుల లోపు నువ్వు ఎక్కడ ఏ ప్లేస్లో, కొత్తగూడెంలో ఎగ్జామ్ పెడుతున్నావా, లేకపోతే సిబిటియా, లేకపోతే వరంగల్లో ఎగ్జామ్ పెడుతున్నావా, ఓవరాల్ అన్నిటికీ ఎగ్జామ్ ఛాన్స్ ఇస్తున్నావా అని డేట్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది రెండు డిసైడ్ చేయాలి. ఓకే, సో దిస్ రెగ్యులేషన్ 12 and 13. So regulation 14, age limit. See, age limit for writing examination అంతే కదా, issued by బోర్డ్ ద్వారా ఏంటిదంటే మినిమం నాట్ లెస్ దాన్ 20 years ఏజ్ ఉండాలి. ఆ పర్సన్ ఒకవేళ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత చెందాలి అని అంటే it should have age not less than 20 years and should possess valid first aid certificate issued by St. John's Ambulance, St. John Association of India. సో చూడండి, ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే ఏజ్ లిమిట్ ఫర్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఇష్యూడ్ బై ద బోర్డ్, అంతే. మినిమం ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలు అన్నాడు. నెక్స్ట్ షుడ్ పొసెస్ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి అని అన్నాడు. కానీ ఇప్పుడు జేఎంఈటీకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మినిమం ఎలిజిబిలిటీ అని చెప్పాడా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, మనం రాసేది జేఎంఈటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎగ్జాము, అంతే తప్ప బోర్డు ఇష్యూ చేసిన 7 సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, బోర్డు ప్రకారానికి వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి అని అంటే మినిమం ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్, అదే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి వాళ్ళ గ్యాప్, అంతే తప్ప మనం రాసే జేఎంఈటీ ఎంజిటి ఎగ్జామ్కి కావాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి ఆఫ్ నాట్ మోర్ దాన్ 1 year, 1 year లోపే తీసుకున్న మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రూవింగ్ he is medically fit without డెఫ్నెస్, చెవులు వినకపోవడం కానీ, విజన్, ఐ, నిస్టాగ్మస్, మెంటల్ హెల్త్.
ఏంటిదట ఇక్కడ ఎక్కడన్నా ఇప్పటి నుంచి మెడికల్ సర్టిఫికేట్ అనే స్టోరీ వచ్చిందంటే 1 ఇయర్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఏజ్ లిమిట్ ఫర్ రైటింగ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ రాయాలంటే 3 స్టోరీలు ఉన్నాయన్నారు. ఒకటి ఏంటిది, పర్సన్కి మినిమం 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి, వాడికి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇష్యూడ్ బై ద సెయింట్ జాన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 1 ఇయర్. నాట్ మోర్ దెన్ 1 ఇయర్ అంటే ఏంటిది, 1 ఇయర్ లోపే తీసుకునే ఉండాలి, 1 ఇయర్ నుంచి కాదు, 1 ఇయర్ లోపే సర్టిఫికేట్ ఉండాలి. దట్ ప్రూవింగ్ దట్ హీఈస్ మెడికల్లీ ఫిట్, వాడు మెడికల్లీ ఫిట్ వితౌట్ ఎనీ డెఫినెస్ విజన్. డెఫినెస్ అంటే ఇంకా చెవులు వినకపోవడం, కళ్ళు కనబడకపోవడం, మెంటల్లీ హెల్త్ ఇలా లేదు, నేను మెడికల్లీ ఫిట్ అయి ఉన్నా అని చెప్పి ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి రెగ్యులేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్ స్టోరీ. సో ఇది మంచిగా ఉంటుంది, బట్ ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. రెగ్యులేషన్ 15 వచ్చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మేనేజర్ సర్టిఫికేట్. దీని మీనింగ్ ఏంటిది, ఒక ఇప్పుడు నార్మల్ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్, సెకండ్ క్లాస్ ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు మినిమం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటిది ఇక్కడ మీనింగ్, మైండ్ లోపల ఆల్రెడీ వర్క్ చేసిన ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసి ఉండాలి అన్నట్టు. జనరల్లీ అకార్డింగ్ టు ద ప్రొవిజన్, ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్కి రాయాలి అనుకుంటే, నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్, 2 ఎగ్జామ్, మేనేజర్ సర్టిఫికేటే కదా మనం మాట్లాడేది, సర్దార్ ఇవన్నీ కాదు కదా. సో ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఎగ్జామ్కి రాయాలి అనుకుంటే మినిమం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్ ఉండాలి. ఏది, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్కి. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రాసుకుంటే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి డిప్లొమా చేసి ఉంటే, సేమ్ ఫస్ట్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్కి, సెకండ్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్కి మినిమం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, 5 ఇయర్స్. రిడ్యూస్ టు తగ్గించారు. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్కి 5 సంవత్సరాలు ఉంటే చాలు, సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్కి 4 సంవత్సరాలు ఉంటే చాలు, 4 ఇయర్స్కి డిప్లొమా చేసుంటే. ఒకవేళ డిగ్రీ చేసుంటే, అంటే లైక్ బీటెక్ ఇన్ మైనింగ్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ కోసం, సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ కోసం. ఓకే, ఏజ్ ఎంత ఉండాలి, సెకండ్ క్లాస్ అని మనం పర్టికులర్గా సిఎంఆర్లో మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్కి 2 ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్. ఓకే, మేబీ ఇది 1 ఇయర్ది కావచ్చు, మనం మెన్షన్ చేయలేదు కాబట్టి. నేను చదివాను ఆల్రెడీ ఒక దాంట్లో చదివాను, బట్ మనకు సిఎంఆర్లో పర్టికులర్లీ ఇవ్వలేదు కాబట్టి, మనకు ఎవిడెన్స్ లేదు కాబట్టి వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దిస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మేనేజర్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏంటిది మనం మాట్లాడుకునేది, మేనేజర్ సర్టిఫికేట్కి వాడు ఎగ్జామ్ రాసుకోవాలి అని అనుకుంటే ఆ పర్సన్కి మినిమం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్లో కానీ ఎంత ఉండాలి అని అంటే, ఫస్ట్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్ రాసుకోవాలంటే మినిమం 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి, 6 ఇయర్స్ మినిమం. సెకండ్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్ రాసుకోవాలంటే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇది క్యాజువల్గా జనరల్ పర్సన్ ఎవరైతే లోపల డిప్లొమా డిగ్రీ లేకుండా ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి, ఒకవేళ డిప్లొమా పర్సన్ ఇఫ్ బీటెక్, డిప్లొమా పర్సన్ అయితే ఫస్ట్ క్లాస్ మేనేజర్ ఎగ్జామ్ సర్టిఫికేట్ రాసుకోవాలి అనుకుంటే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇక్కడ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ డిగ్రీ చేసి ఉంటే రెడ్యూస్ టు 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు తగ్గించారు, అది రెడ్యూస్. ఓకే, సో ఈ టేబుల్ ఇలాగే రాసుకోండి సింపుల్గా, బికాస్ మీరు ఒకవేళ సిఎంఆర్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఒక పేజ్ నిండా ఉంటుంది, అది కొంత రిలవెంట్ ఉండదు మీకు, బట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ టోటల్ మాత్రం ఇదే ఏదైతే ఉంటుందో. ఓకే, అందులో ఏదైతే ఉంటుందో టోటల్ ఇంతే ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులేషన్ 16, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ సర్వేయర్ సర్టిఫికేట్.
సర్వేయర్ ఎగ్జామ్ రాసుకోవాలి అంటే, సో మేనేజర్ రాసుకోవాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంతోమంది చూసాం ఆల్రెడీ. ఒకవేళ సర్వేయర్ ఎగ్జామ్ రాసుకోవాలంటే షుడ్ పొసెస్ నాట్ లెస్ దెన్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వేయింగ్ అండర్ గ్రౌండ్ మైన్. ఇది చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ మైన్లో మినిమం నాట్ లెస్ దెన్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. అండ్ పీరియడ్ ఆఫ్ 2 years reduced to 6 months if he attended in theoretical and practical surveying at educational institutions అప్రూవ్డ్ బై బోర్డ్. ఇదేంటో నేను చెప్తాను అండి ఒకసారి. నార్మల్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 2 సంవత్సరాలు ఉండాలన్నారు. నాట్ లెస్ దెన్ 2 years. మినిమం 2 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఇది ఇంపార్టెంట్, ఒకవేళ ఆ పర్సన్ ఇప్పుడు ఇక్కడ థియరటికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటిది? ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నార్మల్ కాలేజెస్, సరే అంతే కదా. కాలేజ్లో ఒకవేళ వాడు బీటెక్ కానీ డిప్లొమా కానీ చదివి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అంటే ఇది బోర్డు ఇష్యూ చేసిన, ఇప్పుడు JNTUH ఉంది, JNTUHలో కింద నీకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మైనింగ్లో సర్వేయింగ్ చేస్తుంది. థియరటికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్లలో చేస్తావు, అట్ ద సేమ్ టైం థియరటికల్లీ క్లాసులు వింటావు. ఇన్ కేస్ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 6 months చాలు. 6 months సరిపోతుంది. ఇది జనరల్లీ, ఇది క్లాసెస్ ఆల్రెడీ విని ఉంటే వాళ్ళకి 6 నెలలు. ఓకే, ఇక్కడే మనం పోయేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద సర్వేయర్ ఎగ్జామ్ 2 years. దేనికి 1 year మంచిగా చూడండి. పీరియడ్ ఆఫ్ 2 years హ్యాస్ రెడ్యూస్డ్ టు 6 months. 2 సంవత్సరాల పీరియడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 నెలలు సరిపోతుంది. ఎప్పుడు వాడు ఒకవేళ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉండుంటే సరిపోతుంది అట్లా. నెక్స్ట్ రెగ్యులేషన్ 17 సేమ్ సర్దార్ సర్టిఫికేట్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ సర్దార్ సర్టిఫికేట్. సో సర్దార్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆన్ కోల్ మినిమం 3 years ఉండాలి. మినిమం 3 years ఉండాలి. అండ్ పీరియడ్ సచ్ పీరియడ్ ఈస్ రెడ్యూస్డ్ టు 1 year ఇఫ్ పర్సన్ డన్ డిప్లొమా. ఓకే, మినిమం మనకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి సర్దార్ సర్టిఫికేట్ రావాలంటే రూల్ ప్రకారానికి. కానీ ఇన్ కేస్ ఆ పర్సన్ డిప్లొమా చేస్తుంటే 1 year సరిపోతుంది ఎక్స్పీరియన్స్, 3 సంవత్సరాలు వస్తుంది. సో ఆల్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికేబుల్ టు ద పర్సన్ హూ డోంట్ పొసెస్ డిప్లొమా అండ్ బీటెక్. ఓకే, సో రెగ్యులేషన్ 18 ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్. వైండింగ్ ఇంజన్ యాక్చువల్లీ డ్రైవర్ సర్టిఫికేట్. ఈ ఎగ్జామ్ రాసుకోవాలి అంటే మినిమం షుడ్ పొసెస్ 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ వైండింగ్ ఇంజన్ మ్యాన్. మినిమం వైండింగ్ ఇంజన్ మ్యాన్ 1 year నడిపి ఉండాలి వాడు. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ 19. యా, సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ రెగ్యులేషన్ 19 ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్. రెగ్యులేషన్ 19 ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్ టు ఎగ్జామినేషన్. ఇది ఏంటిదంటే ఒక పర్సన్ నార్మల్గా ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్, సెకండ్ క్లాస్ ఎగ్జామ్, సర్వేయర్ సర్టిఫికేట్, ఓవర్మెన్ సర్టిఫికేట్, నెక్స్ట్ గ్యాస్ టెస్టింగ్, ఈ అన్ని సర్టిఫికేట్లకు వెళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్కి అయితే వాడు ఎగ్జామ్ రాస్తాడు కదా. ఫస్ట్ టైం రాస్తాడు, క్వాలిఫై కాడు. సెకండ్ టైం రాస్తాడు, క్వాలిఫై కాడు. థర్డ్ టైం రాస్తాడు, క్వాలిఫై కాడు. ఇలా ఒక పర్సన్ ఒక సర్టిఫికేట్కి ఎన్నిసార్లు మాత్రమే రాయడానికి అర్హత ఉంటుంది? నాట్ మోర్ దెన్ 7 times. 7 times. దీని మీనింగ్ ఏంటిది?
ఒకవేళ నేను సర్వే సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఎగ్జామ్ రాస్తే నేను 7 సార్లు ఫెయిల్ అయిందంటే మళ్ళీ 8వ సారి నాకు ఛాన్స్ లేదు ఇక. అర్థమైందా? ఆ విధంగా. ఓకే. నో పర్సన్ కెన్ అటెంప్ట్ practical examination for more than 7 times. More than 7 times, sorry, days అని రాసిన, బికాస్ 7 days అనేది మనకు చాలాసార్లు వస్తుంది కాబట్టి మోర్ దెన్ 7 times. ఓకే, ఇది రెగ్యులేషన్ 19. సో రెగ్యులేషన్ 20 వచ్చేసి ఫీజ్ గురించి. ఫీజ్ ఫర్ అప్లికేషన్. సో ఏంటిదంటే ఇక్కడ నార్మల్లీ ఫీజ్ ఇందులో ఉన్న ప్రొవిజన్ ఏం లేదు. ఫీజ్ వన్స్ పేడ్ కెనాట్ బి రీఫండబుల్. సరిపోద్ది, కెనాట్ బి రీఫండబుల్. అమౌంట్ ఒక్కసారి పే చేస్తే అది మళ్ళీ ఎంత రాదు. నాట్ రీఫండబుల్. ఓకే, నెక్స్ట్ 21, రెగ్యులేషన్ నెంబర్ 21, ఎక్స్చేంజ్ సర్టిఫికేట్. ఎక్స్చేంజ్ సర్టిఫికేట్స్ కాదు, నార్మల్ దీని ప్రొనౌన్సియేషన్ మనకు యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ సర్టిఫికేట్స్. సో ఇక మనకు వచ్చినట్టు మనం మాట్లాడతాం. ఓకే, సో ఎక్స్చేంజ్ సర్టిఫికేట్స్ ఏంటంటే ఫర్ నార్మల్లీ మేనేజర్ సర్టిఫికేట్ ఉంటుంది, సర్వేయర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంజన్ డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డు సర్టిఫికేట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తుంది. ఓకే, సర్టిఫికేట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అది ఎవరికి ఇస్తుంది అని చెప్పి నేను చూద్దాం. బోర్డ్ పర్మిట్ టు ఎక్స్చేంజ్ సర్టిఫికేట్. బోర్డు సర్టిఫికేట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఏ సర్టిఫికేట్లు నార్మల్గా మేనేజర్, సర్వేయర్ ఎగ్జామ్ది, నెక్స్ట్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎవరికి పర్మిషన్ ఇస్తుంది? హూ ఈస్ సూటబుల్లీ హ్యావింగ్ సేమ్ క్వాలిఫికేషన్ అంటే ఏంటిది? మేనేజర్ సర్టిఫికేట్, సర్వేయర్ సర్టిఫికేట్, ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎక్స్ పర్సన్ నుంచి వై పర్సన్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది, లేకపోతే వై నుంచి ఎక్స్చేంజ్ ఎప్పుడు వీడి క్వాలిఫికేషన్స్ సేమ్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ గ్రాంటింగ్ ఎక్స్చేంజ్ సర్టిఫికేట్స్. సో నార్మల్లీ నేను ఏమన్నాను, ఎక్స్ పర్సన్ నుంచి వై పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వీడికి సేమ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పాను కదా. ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మెడికల్ సర్టిఫికేట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మెడికల్ సర్టిఫికేట్ స్టోరీ వచ్చిందంటే అది 1 year, నాట్ మోర్ దాన్ 1 year. నెక్స్ట్ గుడ్ రిప్యుటేషన్ అంటే ఏంటిది? ఎవరైతే ఎక్స్ పర్సన్ నుంచి వై పర్సన్ చేంజ్ అయిపోతున్నారో ఆ పర్సన్కి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఏం మెడికల్ సర్టిఫికేట్? 1 year కన్నా 1 year లోపు ఉండాలి. అంటే ఏంటి? నాకు చెవుడు లేదు, నాకు విజన్ కరెక్టే ఉంది, నేను మెడికల్ ఫిట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాడి పేరు మంచిగా ఉండాలి, గుడ్ రిప్యుటేషన్. ఓకే, నెక్స్ట్ డూప్లికేట్ సర్టిఫికేట్. రెగ్యులేషన్ 22, డూప్లికేట్ సర్టిఫికేట్. సో ఇందులో ఏం లేదు నార్మల్లీ. సో మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడన్నా కూడా మనము విత్ ఇన్ ద మైండ్లోనే సబ్మిట్ చేసేస్తాం. మైండ్ మేనేజ్మెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళకి సబ్మిట్ చేసేస్తాం, హయ్యర్ అఫీషియల్స్కి.
ఒకవేళ ఏదన్నా పిహెచ్డి అప్లై చేసుకుందాం అనుకున్నా, ఎంటెక్ అప్లై చేసుకుందాం అనుకున్నా, దే విల్ ఇష్యూ లైక్ డూప్లికేట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఒరిజినల్స్ ఇవ్వకుండా. ఏదైనా అప్లై చేసుకుందాం అనుకుంటే, సో ఎక్కడైతే నీకు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఫర్ ఆల్ సర్టిఫికేట్స్ it should be mentioned as డూప్లికేట్ అని చెప్పి మెన్షన్ చేసి ఉండాలి ఆన్ సర్టిఫికేట్ మీద డూప్లికేట్ అని చెప్పి మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, యా, అంతే. సో 22-23 కూడా ఇంతే రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ 24 ఇంపార్టెంట్. సో రెగ్యులేషన్ 24 ఏంటంటే సస్పెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ మేనేజర్, నెక్స్ట్ సర్వేయర్, సర్దార్ ఎక్సెట్రా 7 సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ 7 సర్టిఫికేట్స్ని క్యాన్సిల్ చేయడం. దేనికి క్యాన్సిల్ చేస్తారు, ఎవరు క్యాన్సిల్ చేస్తారు, ఎందుకు చేస్తారు అని చెప్పి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, రీజనల్ మనకు ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ ఒపీనియన్లో నేనున్నాను, నేను ఎక్స్ పర్సన్ని. ఈ చీఫ్ ఇన్స్పెక్టర్ ఏమనుకుంటారంటే వీని దగ్గర ఉన్న సర్వేయర్ సర్టిఫికేట్, మేనేజర్ సర్టిఫికేట్ జెన్యూన్ కాదు, వాడిని చూస్తేనేమో నార్మల్లీ మెడికల్లీ ఫిట్ ఉన్నాడు అని చెప్పి అనిపించట్లేదు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఉందని చెప్పి మనకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉందని అనిపించట్లేదు, 20 years ఏజ్ ఉందని చెప్పి అనిపించట్లేదు అని చెప్పి చీఫ్ ఇన్స్పెక్టర్ ఒకవేళ అనుకుంటే, వాడు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో అది తప్పు అని చెప్పి వాడుకున్నాయి అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పి అనిపిస్తే హీ కెన్ క్యాన్సల్, హీ హ్యాస్ అథారిటీ టు క్యాన్సల్. అంతే కదా. ఏంటిది, నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారము ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాయాలి అని అంటే మినిమంగా అంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 20 years ఏజ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకొకటి ఏంటిది, సంథింగ్ ఇస్ మిస్సింగ్, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. అంతే కదా. సో మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. కానీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఈ ఎక్స్ పర్సన్ని చూస్తే ఇందులో మూడిట్లకి వెళ్ళి మూడు కానీ 1 కానీ 2 కానీ ఫుల్ఫిల్ చేయలేదు, నాకు డౌట్ ఉంది, వీడు అసలు నిజంగా ఇవన్నీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన డౌట్ ఉన్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసి అది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే నీకు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసే అంత అధికారం ఉంటుంది. సో ఇఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ if he feels that person holding మేనేజర్, సర్వేయర్ ఇలా 7 సర్టిఫికేట్ ఉంటాయా, 7 సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, వాస్ నాట్ జెన్యూన్ కాదు అని చెప్పి వాడు అనుకున్నప్పుడు he has right to inquiry and within 15 days of his conclusion about inquiry submit to board and copies sent to person in not less than 30 days. ఇది ఏంటిదో నేను చెప్తా స్టోరీ. ఓకే, ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఇప్పటిదాకా ఏం చెప్పాను, నేను చెప్పిన వరకు ఇప్పటివరకు చీఫ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి సమ్ ఎక్స్ పర్సన్ అంటే ఇక్కడ నా నేమ్ రాస్తాను, నా సర్టిఫికేట్స్ జెన్యూన్గా లేవు, నాకు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది, ఎవరు ఇష్యూ చేశారు, బోర్డు. నాకు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ బోర్డు ఇష్యూ చేసింది ఆల్రెడీ. ఇష్యూ చేశాక ఎందుకో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆ మైన్కి సడన్గా ఇన్స్పెక్షన్ వస్తే వీడి సర్టిఫికేట్స్ను చూస్తున్నారు. వీడి సర్టిఫికేట్స్ చెక్ చేస్తే ఇది జెన్యూన్గా లేదు అని చెప్పి చీఫ్ ఇన్స్పెక్టర్కి అనిపించింది.
అనిపించినప్పుడు వాడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేశాక వానికి అనిపిస్తుంది కదా జెన్యునో కాదో, ఓకేనా నాట్ ఓకేనా అనిపిస్తుంది కదా. ఓకే అయినా నాట్ ఓకే అయినా కూడా ఈ రిపోర్ట్లు బోర్డుకు పంపిస్తాం. బోర్డుకు ఎప్పుడు పంపిస్తాం? 15 డేస్లో. అంటే వానికి వచ్చిన కంక్లూజన్ ఉంటుంది కదా, వీడి పర్సన్ ఓకేనా నాట్ ఓకే అని చెప్పి తెలుస్తుంది కదా ఒక డేట్లో. ఆ డీటెయిల్స్ మొత్తం 15 డేస్ లోపు నువ్వు బోర్డుకు పంపిస్తావు. అండ్ వీడు ఏవైతే కాపీస్ ఇప్పుడు ఇన్ కేసు ఇందులో నాట్ ఓకే అని చెప్పి అన్నది, నాట్ ఓకే లేదు వీడి సర్టిఫికేట్స్ ఫేక్ అని చెప్పి తేలింది, సర్టిఫికేట్స్ ఫేక్ అని చెప్పి తేలిందని చెప్పి నువ్వు బోర్డుకి 15 రోజుల్లో పంపించాలి. అండ్ పర్సన్కి ఎవరైతే ఫేక్ అని చెప్పి ఉన్న పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్కి 30 రోజుల్లోపు కాపీస్ పంపించాలి. అంటే వీళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం కదా, ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి పర్సన్కి పంపించాలి 30 డేస్ లోపు. ఇది కరెక్ట్. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పింది మళ్ళీ చెప్తాను అండి. ఇఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫీల్స్ దట్ పర్సన్ ఈజ్ నాట్ జెన్యున్, సర్టిఫికేట్ జెన్యున్గా లేదు అన్నప్పుడు ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీలో ఓకేనా నాట్ ఓకే అని చెప్పి తెలుస్తుంది. ఇన్ కేస్ ఓకే అయినా నాట్ ఓకే అయినా బోర్డుకి 15 రోజుల లోపు వాడు అనుకున్నది 15 డేస్ లోపు సబ్మిట్ చేయాలి. ఆ పర్సన్కి 30 రోజుల లోపు కాపీస్ పంపించాలి. సో ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఉంటుంది, టీఎంఆర్లో మెన్షన్ చేయలేదు మనకు. సో ఇప్పుడు చీఫ్ ఇన్స్పెక్టర్ నేను ఓకే కాదని చెప్పి అన్నాడు, నేను సైలెంట్గా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేయొచ్చు. ఏమని ఛాలెంజ్ చేయొచ్చు? నా సర్టిఫికేట్స్ ఓకేనే, మీరు కావాలి అంటే మళ్ళీ వెరిఫై చేసుకోండి అని చెప్పి వెరిఫై చేయించుకొని ఈ ఇన్ఫర్మేషన్ బోర్డుకి 30 డేస్ లోపు ఇవ్వచ్చు. ఓకే, సో లాస్ట్ రెగ్యులేషన్ ఇన్ యూనిట్ 3, వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్, మేనేజర్ సర్టిఫికేట్. మేనేజర్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే 3 ప్రొవిజన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటాయి. చూడండి మంచి జాగ్రత్తగా. 3 సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నో పర్సన్ యాక్ట్స్ యాజ్ ఏ మేనేజర్, ఇంజిన్ డ్రైవర్ or surveyor after attaining 60 years of age, 60 years, unless he hold medical certificate not more than 1 year. నేను చెప్తాను, ఫస్ట్ రాసుకోండి. If chief inspector or inspector feels he is unfit for job in less than 60 years, he can write an order to prove his fitness not more than 3 months. సో ఏంటిదనంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, 3 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. నో పర్సన్ విల్ యాక్ట్ యాజ్ ఎ మేనేజర్. సో ఇక్కడ నార్మల్గా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 60 అని అంటారు. నార్మల్గా ఈ మేనేజర్ సర్టిఫికేట్ వచ్చేసి 60 ఇయర్స్ వరకు వ్యాలిడ్, అంతే. 60 ఇయర్స్ వరకు వ్యాలిడే, 60 ఇయర్స్ తర్వాత నాట్ వ్యాలిడ్ అని చెప్పి మీనింగ్. ఇన్ కేస్ ఆ పర్సన్కి ఇప్పుడు 60 ఇయర్స్ వరకు వ్యాలిడ్ అంటే 60 ఇయర్స్ వరకు వ్యాలిడ్ యాక్చువల్గా, కానీ స్టిల్ ఈ పర్సన్ వచ్చేసి మెడికల్లీ ఫిట్ ఉన్నాడు, చాలా ఫిట్ ఉన్నాడు, మెడికల్లీ ఫిట్ ఉన్నాడు. ఇక్కడ మెడికల్లీ ఫిట్ అంటే ఏంటిది? మెడికల్ సర్టిఫికేట్ ఎప్పుడు 1 ఇయర్లో మెడికల్గా ఫిట్ ఉన్నాడు అని చెప్పి తెలిస్తే 60 ఇయర్స్ తర్వాత కూడా వర్క్ చేయొచ్చు. రూల్స్ ప్రకారానికి 60 ఇయర్స్ తర్వాత కూడా వర్క్ చేయాలి. ఎంత అంటే 1-2 ఇయర్స్ మ్యాక్సిమం, అంతకన్నా లేదు. కానీ అంతే కదా, ఇప్పుడు నీకు అర్థమైంది ఫస్ట్ పాయింట్లో ఏమన్నా మినిమం 60 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇక్కడ సెన్స్ ఆఫ్ మేనేజర్ సర్టిఫికేట్కి అయితే. కానీ ఒకవేళ మెడికల్లీ ఫిట్ ఉండి చాలా మంచిగా ఉంటే
వానికి ఇంకొక 1-2 ఇయర్స్ పని చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. కానీ ఈ చీఫ్ ఇన్స్పెక్టర్ నుండి ఇన్స్పెక్టర్ వచ్చేసి అనుకుంటాడు ఇప్పుడు 60 ఇయర్స్ వరకు వ్యాలిడ్ అన్న కదా, కానీ 55 ఇయర్స్లోనే 56 ఇయర్స్ 58 ఇయర్స్లోనే వానికి ఏమనిపిస్తుంది అంటే వీడు 60 ఇయర్స్ దాకా జాబ్ చేయలేడు 60 ఇయర్స్ దాకా జాబ్ చేయలేడు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఈ పర్సన్కి ఈ లెటర్ ఏం రాస్తాడంటే నువ్వు 3 నెలల్లోపు మెడికల్గా నువ్వు ఫిట్ ఉన్నావు అని చెప్పి లెటర్ తీసుకొని రా, అప్పుడు మాత్రమే నువ్వు 60 ఇయర్స్ దాకా వర్క్ చేసుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తాను, లేకపోతే 60 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇవ్వను. అర్థమైందా? సో ఫస్ట్ కేసులు ఏంటిది, 60 సంవత్సరాల వరకు నువ్వు పని చేసుకోవచ్చు. ఎప్పుడు పని చేసుకోవచ్చు? నువ్వు మెడికల్గా ఫిట్గా ఉన్నప్పుడు. 60 సంవత్సరాలు మించి కూడా చేసుకో మెడికల్లీ ఫిట్ ఉన్నప్పుడు. కానీ నేను 55 ఇయర్స్ లోపునే నా సర్టిఫికేట్స్ వెరిఫై చేసేటప్పుడు నా అవతారం చూసినాక మేనేజర్ కనుక ఏమనిపిస్తుంది, లైక్ చీఫ్ ఇన్స్పెక్టర్కి ఏమనిపిస్తుంది, నేను ఇంకొక 5 సంవత్సరాలు మొత్తం 60 సంవత్సరాల్లో కూడా చేయలేను, మెడికల్గా ఫిట్ లేనని చెప్పి నేను అనుకున్నప్పుడు చీఫ్ ఇన్స్పెక్టర్ ఒక లెటర్ రాస్తాడు. ఏమని, నువ్వు ఫిట్ లేవని చెప్పి నాకు అనిపిస్తుంది, 3 నెలల్లోపు నువ్వు ఫిట్ ఉన్నా అని చెప్పి లెటర్ రాసి తీసుకొని రా. దట్స్ ఇట్. సో అది ఇక్కడ ఏంటిది లాస్ట్ది, ఇన్ నో పర్సన్స్. ఇప్పుడు ఏంటి, మెడికల్ సర్టిఫికేట్ ఉంటే 60 సంవత్సరాలకు మించి జాబ్ చేసుకోవచ్చు అన్నా కదా. మెడికల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఫిట్ ఉన్నా కూడా 70 సంవత్సరాల కన్నా నువ్వు ఎక్కువ పని చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఒకటి వస్తుంది. బట్ వే ఆఫ్ 60 సంవత్సరాలు ఎప్పుడు, 3 నెలలు ఎప్పుడు, సంవత్సరం ఎప్పుడు అనేది ఇది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. సో అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. ఓకే, సో చాలా వీ హ్యావ్ లెర్న్ సో మచ్ థింగ్ ఫర్ టుడే. ఓకే, సో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇయర్స్ అనేది చాలాసార్లు అడిగారు. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది ఉంటారు అంటే 2 ఇయర్స్ అడిగారు. సో నాకు తెలిసి మీరు మినిమం 2 టైమ్స్ అన్నా ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మాత్రం అర్థమవుతుంది. బికాస్ నేను సిఎంఆర్ మినిమం నాట్ లెస్ దెన్ 8 to 9 టైమ్స్ చదివాను కాబట్టి నాకు అర్థమైంది. సో నాకు అర్థమైంది మీ మైండ్లోకి వెళ్ళాలి అని అంటే యూ నీడ్ టు మినిమం 2 సార్లు చూసుకోవాలి మినిమం. ఓకే, థ్యాంక్ యూ. So we'll start with duties and responsibilities, assistant manager, appointment to next class. Okay, thank you.